తిరుపతిలో అయితే ఫస్ట్ డే 1 ట్రిప్ అయితే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ కాణిపాకం వెళ్తున్నాము. కాణిపాకం వెళ్ళే దారిలో అయితే చాలా పెద్ద పెద్ద హిల్స్, వ్యూ అయితే చాలా బాగుందండి. కాణిపాకం రీచ్ అయ్యాము. ఇక్కడైతే కాణిపాకంలో వినాయకుడి దర్శనం చేసుకున్నాము. వినాయకుని దర్శనం చేసుకొని అర్ధగిరి రీచ్ అయ్యాము. ఇక్కడ అర్ధగిరిలో ఏంటంటే వీరాంజనేయ స్వామి లక్ష్మణుని బ్రతికించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. అది తీసుకొచ్చేటప్పుడు సగ భాగం ఏంటంటే అరకొండ అనే ప్రాంతంలో పడుతుంది. అందుకే దీనికి అర్ధగిరి అనే పేరు వచ్చింది. ఈ కొండ మీద ఏంటంటే దివ్యమైన ఔషధాలతో మిళితమైన ఈ పుష్కరిణి నీటిని త్రాగితే శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయని అంటారు. అందుకే ఇక్కడికి వచ్చిన వారందరూ ఈ వాటర్ని అయితే సేవిస్తారు. నెక్స్ట్ వచ్చేసి వకులామాత టెంపుల్ అండి. ఇది వెంకటేశ్వర స్వామి వారి తల్లి పేరు వకులామాత అమ్మవారు. ఇది చాలా ఎత్తు మీద ఉంటుందండి ఈ టెంపుల్ కూడా. కాకపోతే పైనుంచి చూస్తే అమ్మవారి టెంపుల్ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ గ్రీనరీ కానీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకుంటారండి. నెక్స్ట్ వకులామాత టెంపుల్లో దర్శనం చేసుకొనేసి శిలాతోరణం అంటారు కదా, శిలాతోరణం చక్రతీర్థం అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ ఏంటంటే దశావతారాలు అంటారు కదండి నార్మల్గా, శ్రీ మత్స్యావతారం, శ్రీ కూర్మావతారం, శ్రీ వరాహవతారం, శ్రీ నరసింహ అవతారం, శ్రీ వామన అవతారం, శ్రీ పరశురామ అవతారం, శ్రీ రామావతారం, శ్రీ బలరామ అవతారం, శ్రీ కృష్ణ అవతారం, శ్రీ కల్కి అవతారం, ఇలా 10 అవతారాలు ఉంటాయి కదండి. అలా 10 అవతారాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద శిలలు అయితే ఉంటాయి. అవి 150 కోట్ల సంవత్సరాల కింద ప్రాచీనమైనవని అయితే శాస్త్రజ్ఞులు అంటారు. చిన్న గార్డెన్ లెక్క ఉంటే అయితే అక్కడ పిల్లలు ఆడుకున్నారు. నెక్స్ట్ ఆకాశగంగ వెళ్ళామండి. ఇక్కడైతే వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఆకాశగంగ కూడా ఎత్తు మీదనే ఉంటుందండి. స్టెప్స్ అయితే ఎక్కాలి, కొన్ని స్టెప్స్ ఎక్కాలి, ఎత్తు మీద ఉంటుంది. వాటర్ అయితే పైనుంచి భలే పడుతూ ఉంటాయి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి ఇలాంటివి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆకాశగంగ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ పాప వినాశనం వెళ్ళాము. పాప వినాశనంలో ఏంటంటే ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అలాగే సకల కోరికలు మరియు సుఖశాంతి ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు. అందుకే ఇక్కడ పాప వినాశనంకి వచ్చినప్పుడు వీలైతే పాజిబుల్ అయితే స్నానం చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది శ్రీవారి పాదాలకు వెళ్ళాము. ఈ శ్రీవారి పాదాల దగ్గర ఏంటంటే చాలా పెద్ద పెద్ద చెట్లు అండి, చాలా హైట్లో ఉంటాయి. ఎంత బాగుంటుందో ఇక్కడ ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ అయితే చెట్లు చాలా ఎత్తు మీద ఉంటాయి. శ్రీవారి పాదాలు దర్శనం అయితే చేసుకున్నాము వెళ్ళి. రష్ కూడా ఎక్కువగా లేదు, చాలా ఈజీగా అయిపోయింది దర్శనము. శ్రీవారి పాదాలను దర్శించుకొని నెక్స్ట్ వచ్చేసి జపాలి టెంపుల్ అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి శ్రీవారి పాదాల దర్శనం అయి జపాలి టెంపుల్ వెళ్తున్నాము. ఈ జపాలి టెంపుల్ ఏంటంటే తిరుమలకి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది పాప వినాశనం వెళ్ళే దారిలో కూడా మనకి కనిపిస్తుంది. ఇది జపాలి హనుమాన్ దర్శనం ఏంటంటే జన్మజన్మల పుణ్యఫలం అంటారు. ఇది హనుమంతుని జన్మస్థలము. ఈ జపాలి టెంపుల్కి ఏంటంటే మనం షేరింగ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారండి. సపరేట్ వెహికల్ మాట్లాడుకుంటే ఎక్స్ట్రాగా దీనికి ఛార్జ్ పే చేస్తే జపాలి టెంపుల్ కూడా చూపిస్తారండి. కాకపోతే టెంపుల్ చాలా బాగుంటుంది. తిరుమలకి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ జపాలి టెంపుల్ దర్శించుకోండి. చాలా ఎత్తు మీద ఉంటుంది, స్టెప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. కాకపోతే పైన టెంపుల్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. అలానే ఈ జపాలి టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడ ముందు టెంపుల్ ముందే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద అయితే వినాయకుడు, చెట్టు కాండంలోనే వినాయకుడు ఇలా చెక్కినట్టుగా కనిపిస్తారు.
కానీ ఆ చెట్టే అలా వచ్చేసింది, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒకటి చెట్టు మీద మాకు జియాంట్ స్క్విరల్ అయితే కనిపించింది. స్క్విరల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా, ఈ స్క్విరల్ అయితే చాలా బాగా అనిపించింది. చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇదేనండి వినాయకుని చెక్కినట్టు అనిపిస్తుంది అన్నాను కదా, ఇదేనండి. ఇందులో కొన్ని వీడియోస్ వరకే అప్లోడ్ చేశాను. మీకు ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.